Hello everyone, how are you all? I hope you are all fine. So in last class మనం టెన్సెస్ లో మనకి ఉన్న టెన్సెస్ ఏంటి, 3 types of tenses ఉంటాయని, దాంట్లో ఈచ్ వన్ హ్యాస్ 4 సబ్ టెన్సెస్. మనకి ప్రతి దాంట్లో కూడా 4 సబ్ టెన్సెస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో మనం ఫస్ట్ మనకి ఉన్న ప్రజెంట్ టెన్స్లో ఫస్ట్ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనే ఒక సబ్ టెన్స్ ఉంది. ఎస్, ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. ద నెక్స్ట్ టెన్స్ ఈస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, సెకండ్ వన్. సో దీంట్లో మనం ఫస్ట్ మనకి ఈ టెన్స్లో స్టార్ట్ చేసుకొని దీంట్లో పాజిటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేయాలనేది మనం ఫార్ములా ద్వారా తెలుసుకున్నాం. తర్వాత నెగిటివ్ సెంటెన్స్ని కూడా ఎలా ఫామ్ చేయాలనే ఫార్ములా తెలుసుకున్నాం. సో ఫస్ట్ ఇన్ పాజిటివ్ సెంటెన్స్ మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, మనం చెప్పుకున్న ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్కి ఇన్ఫార్మ్, బికాస్ దిస్ ఈస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇది ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని కాబట్టి వి యాడెడ్ ఇన్ఫార్మ్. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా అంటే మనం ఇక్కడ ఒక టాపిక్ జరుగుతుంది, సబ్జెక్ట్ ఒక టాపిక్ గురించి ఒక పని చేస్తున్నాడు, ఆ పని ఏంటనేది మనకి ఇక్కడ ఎక్స్ట్రా మ్యాటర్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ నెగిటివ్ సెంటెన్స్ ఫార్ములా ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్, ఇక్కడ ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి హెల్పింగ్ వర్బ్కి ఇంకా ఈ మెయిన్ వర్బ్కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఇక్కడ హెల్పింగ్ వర్బ్కి ఈ మెయిన్ వర్బ్కి మధ్యలో నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి we will add not, we should add, ఎందుకంటే ఖచ్చితంగా యాడ్ చేయాలి బికాస్ దిస్ ఈస్ నెగిటివ్ సెంటెన్స్. తర్వాత యాజ్ ఇట్ ఈస్ మెయిన్ వర్బ్కి ఇన్ఫార్మ్ యాడ్ చేసుకొని రిమైనింగ్ మ్యాటర్ని మనం ఎక్స్ట్రాగా రాయాలి. సో చూడండి ఒకసారి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్, మెయిన్ వర్బ్కి ఇన్ఫార్మ్ యాడ్ చేసుకొని తర్వాత రిమైనింగ్ మ్యాటర్ని మనం ఎక్స్ట్రాగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి ఇక్కడ నాట్ అనేది లేదు, ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి నాట్ అని ఉంది. ఈ పాజిటివ్ నెగిటివ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, బికాస్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అంటే ఏదైనా ప్రస్తుతం జరిగేదాన్ని బట్టి ఈ టెన్స్ అనేది ఉంటుంది. సో పాజిటివ్ టెన్స్లో ఏంటి, పాజిటివ్ సెంటెన్స్లో ఒక పని ప్రస్తుతం జరుగుతుంది అనుకోండి, దాన్ని పాజిటివ్ సెంటెన్స్గా చెప్పుకుంటాం. ఇక్కడ నాట్ అని ఉంది అంటే ఒక పని జరగట్లేదు, ఈ టైంలో ప్రస్తుతం ఆ పని జరగట్లేదు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ నెగిటివ్ సెంటెన్స్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈరోజు క్లాస్లో ఈ పాజిటివ్ ఇంకా నెగిటివ్ సెంటెన్సెస్ ఉన్నాయి కదా, ఈ పాజిటివ్ ఇంకా నెగిటివ్ సెంటెన్సెస్ని క్వశ్చన్ ఫామ్లో ఎలా రాయాలి, అంటే వీటిని క్వశ్చన్స్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి, వాటికి ఉన్న ఫార్ములా ఏంటి అనేది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ టుడేస్ క్లాస్. అంటే మనం ఇంతకుముందు ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కూడా ఫస్ట్ పాజిటివ్ ఇంకా నెగిటివ్ సెంటెన్సెస్ చెప్పుకున్నాం, వాటిని క్వశ్చన్ ఫామ్లో కూడా కన్వర్ట్ చేసుకున్నాం. దీంట్లో కూడా అలాగే క్వశ్చన్స్ని ఎలా ఫామ్ చేయాలి, వీటికి ఏమైనా ఫార్ములా ఉందనేది విల్ డిస్కస్ ఇన్ టుడేస్ క్లాస్. ఓకే, సో ఓకే, ఫస్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కదా, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, వీటికి క్వశ్చన్స్ రాద్దాం. క్వశ్చన్స్ ఎలా అనేది నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఒక పాజిటివ్ సెంటెన్స్ కింద చెప్పుకున్నాం కదా, పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ని క్వశ్చన్ ఫామ్లో కన్వర్ట్ చేయాలని. సో ఫస్ట్ ఒక పాజిటివ్ సెంటెన్స్ అంటే ఆ ఫార్ములాని బేస్ చేసుకొని తీసుకుందాం. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్కి ఇన్ఫార్మ్, రిమైనింగ్ ఎక్స్ట్రా. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ పాజిటివ్ సెంటెన్స్ కదా, ఇది పాజిటివ్ సెంటెన్స్కి ఫార్ములా. దీన్ని బేస్ చేసుకొని ఒక సెంటెన్స్ ఫామ్ చేద్దాం. సబ్జెక్ట్ ఏం తీసుకుందాం, ఫస్ట్ పర్సన్ ఆర్ సెకండ్ పర్సన్ ఆర్ థర్డ్ పర్సన్, ఏదో ఒక సబ్జెక్ట్ అయితే తీసుకుందాం. ఫస్ట్ హీ, సబ్జెక్ట్ అనేది హీ అనుకోండి, హీ. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్, మనకు హీ వచ్చినప్పుడు ఏం రాయాలని చెప్పుకున్నాం, సబ్జెక్ట్ అనేది హీ ఉన్నప్పుడు ఏం రాయాలి, సో సబ్జెక్ట్ అనేది మనం హీ తీసుకున్నాం.
హీ అనేది సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం ఏం ఏం రాసుకోవాలని చెప్పుకున్నాం హెల్పింగ్ వర్బ్ కింద? థర్డ్ పర్సన్ సింగులర్లో మనకి ఏ వర్డ్ వచ్చినా కానీ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, సో వి రైట్ ఈజ్ హియర్. ఈజ్ మెయిన్ వర్బ్ ఏంటి? రీడ్ అనుకోండి. రీడ్, అతను గార్డెన్లో కూర్చొని చదువుతున్నాడు. సో ఈజ్ రీడ్కి ఇంగ్ ఫామ్, రీడింగ్, ఇంకా ఎక్స్ట్రా మ్యాటర్ ఇన్. ఈజ్ రీడింగ్ ఇన్ ద గార్డెన్. ఓకే, సెంటెన్స్ చూడండి ఒకసారి. హీ ఈజ్ రీడింగ్ ఇన్ ద గార్డెన్. హీ అనేది సబ్జెక్ట్. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ అనేది ఈజ్. మెయిన్ వర్బ్కి ఇన్ఫామ్ యాడ్ చేస్తున్నాం, రీడింగ్, ఇంకా రిమైనింగ్ ఎక్స్ట్రా మ్యాటర్. ఓకే, మనకి పాజిటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ అయిపోయింది. సో దీన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని మనం ఏం చేయాలంటే మనం చెప్పుకున్నట్లుగానే ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనకు వచ్చిన ఒక సెంటెన్స్ని క్వశ్చన్ ఫామ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ హెల్పింగ్ వర్బ్ ఉంది కదా, ఈ హెల్పింగ్ వర్బ్ని ఇంకా ఈ సబ్జెక్ట్ని దీన్ని ప్లేసెస్ని క్రాస్ చేయాలంటే దీన్ని ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ తీసుకొచ్చుకోవాలి, ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ పెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం హెల్పింగ్ వర్బ్ని రాసుకుందాం. ఈజ్ దీని ప్లేస్లోకి దీన్ని తీసుకొని రావాలి కదా. సో ఈజ్ హీ రీడింగ్ ఇన్ ద గార్డెన్. క్వశ్చన్ ఫామ్ లోకి వచ్చేసింది కాబట్టి క్వశ్చన్ మార్క్. సో ఒకసారి సెంటెన్స్ చూడండి. ఈజ్ హీ రీడింగ్ ఇన్ ద గార్డెన్. ఇక్కడ ఏంటి? హీ ఈజ్ రీడింగ్ ఇన్ ద గార్డెన్. అతను గార్డెన్ లో కూర్చొని చదువుతున్నాడని ఫస్ట్ సెంటెన్స్ మీనింగ్. ఈ సెకండ్ సెంటెన్స్ చూడండి. ఈజ్ హీ రీడింగ్ ఇన్ ద గార్డెన్. అతను గార్డెన్ లో చదువుతున్నాడా? సో ఇది క్వశ్చన్ ఫామ్ కింద కన్వర్ట్ అయిపోయిందా? సో దిస్ ఈస్ పాజిటివ్ సెంటెన్స్. దీన్ని మనం క్వశ్చన్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకున్నాం. సో దీన్ని ఇంకా ఇదే సెంటెన్స్ ని ఇంకొన్ని రకాలుగా మనం చూద్దాం. ఎలా? వై అంటే ఏంటి? ఎందుకు. వై ఈస్ హీ రీడింగ్ ఇన్ ద గార్డెన్. సేమ్ క్వశ్చన్ మార్క్. ఈ సెంటెన్స్ చూడండి. వై ఈస్ హీ రీడింగ్ ఇన్ ద గార్డెన్ అంటే అతను గార్డెన్ లో ఎందుకు చదువుతున్నాడు? వై ఈస్ హీ. అది కూడా ప్రస్తుతం జరిగే పనే. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? ఏదైనా పని ప్రస్తుతం జరుగుతున్న పని. కాకపోతే ఈస్ హీ రీడింగ్, అతను చదువుతున్నాడా అంటే ప్రస్తుతం అక్కడ పని జరుగుతుందా అని దీని మీనింగ్. వై ఈస్ హీ, ఎందుకు చదువుతున్నాడు అనేది ఈ సెంటెన్స్ మీనింగ్. నెక్స్ట్ విల్ యాడ్ హౌ. హౌ అనేది వై ప్లేస్ లో మళ్ళీ తీసుకున్నాం. హౌ ఈస్ హీ రీడింగ్ ఇన్ ద గార్డెన్. లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ చూడండి. హౌ ఈస్ హీ రీడింగ్ ఇన్ ద గార్డెన్. హౌ అంటే ఏంటి? ఎలా. అతను గార్డెన్ లో ఎలా చదువుతున్నాడు. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ ఈస్ ద పాజిటివ్ సెంటెన్స్. దీన్ని బేస్ చేసుకొని మనం ఈ ప్లేసెస్ ని ఇంటర్చేంజ్ చేసాం. అంటే ఈజ్ ప్లేస్ లో హీ రాసుకున్నాం, హీ ప్లేస్ లో ఈజ్ రాసుకున్నాం. జస్ట్ ఈ టూ ప్లేసెస్ ని, సబ్జెక్ట్ ని ఇంకా హెల్పింగ్ వర్బ్ ని, ఈ రెండు ప్లేసెస్ ని ఇంటర్చేంజ్ చేసాం టు గెట్ ద క్వశ్చన్ ఫామ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ ని క్వశ్చన్ ఫామ్ లో కన్వర్ట్ చేయడానికి ఇక్కడ ఉన్న ఈ టూ ప్లేసెస్ ని ఇంటర్చేంజ్ చేసేసరికి ఈజ్ హీ రీడింగ్ ఇన్ ద గార్డెన్ అనే ఒక నెగిటివ్ సెంటెన్స్, అంటే ఒక క్వశ్చన్ ఫామ్ లోకి వచ్చిన సెంటెన్స్ అనేది మనకి ఫామ్ అయిపోయింది. దానికి మనం వై అనే వర్డ్ ని ఇంకా యాడ్ చేసుకున్నాం, తర్వాత హౌ అనే వర్డ్ ని యాడ్ చేసుకున్నాం. సో ఈ మీనింగ్స్ చూడండి. వై హీస్ హీ, అతను గార్డెన్ లో ఎందుకు చదువుతున్నాడు. హౌ హీస్ హీ రీడింగ్ ఇన్ ద గార్డెన్, అతను గార్డెన్ లో ఎలా చదువుతున్నాడు అనేవి మనకి ఇంకా కొన్ని క్వశ్చన్ ఫామ్స్ అనేవి తయారయ్యాయి. సో చూడండి సేమ్ ఇదే, కాకపోతే మనకేమైంది ఇక్కడ
హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు వచ్చింది, తర్వాత సబ్జెక్ట్, తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఇంకా మెయిన్ వర్బ్కి ఇంగ్ ఫామ్, రిమైనింగ్ ఎక్స్ట్రా మ్యాటర్ అనేది అలాగే ఉంది. కాకపోతే క్వశ్చన్ మార్క్ అనేది మనకి ఇది క్వశ్చన్ ఫామ్లో యాడ్ చేసాం కాబట్టి వి గాట్ క్వశ్చన్ మార్క్ ఫర్ దిస్ సెంటెన్స్. ఇంకా మనకి ఇంకా క్వశ్చన్ ఏదైనా మనం ఇంకా ఎక్స్ట్రా అడగాలనుకుంటే ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఏమిటి అని అడగాలంటే ఇలా వై, హౌ, వెన్, వాట్ అనేది రాసుకోవచ్చు. ఇంకా ఈ సెంటెన్స్కి వాట్ అనే వర్డ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. వాట్ ఈజ్ హీ రీడింగ్, అతను గార్డెన్లో ఏం చదువుతున్నాడు. సో ఇట్లా సెంటెన్సెస్ని మనం ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓకే, ఇది మనం ఒక పాజిటివ్ సెంటెన్స్ని తీసుకొని క్వశ్చన్ని ఎలా ఫామ్ చేయాలనేది ఇప్పుడు చూసాం కదా. సో వి విల్ ట్రై టు డూ నెగిటివ్ సెంటెన్స్ని క్వశ్చన్ ఫామ్లోకి ఎలా చేయాలి, నెగిటివ్ సెంటెన్స్ని. సో వీ విల్ లుక్ ఇన్ టు దట్. సో ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్కి మనం ఫస్ట్ ఫామ్లో రాసుకుందాం. నెగిటివ్ సెంటెన్స్. ఓకే, ఫస్ట్ ఒక నెగిటివ్ సెంటెన్స్ అంటే ఇప్పటి వరకు మనం జనరల్గా సింగులర్ టెన్స్లోనే తీసుకుంటున్నాం కాబట్టి, సో థర్డ్ పర్సన్ ప్లూరల్లో ఒక సబ్జెక్ట్ని తీసుకున్నాం. థర్డ్ పర్సన్లో మనకి ప్లూరల్లో ఏమేమి ఉన్నాయి, దే, దోస్, దీస్, ఇట్లా మనకి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో యూ విల్ టేక్ ఫస్ట్ మనకి ఫార్ములా ఏంటో రాసుకున్నాం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ పాజిటివ్కి నెగిటివ్కి డిఫరెంట్ ఏంటి, నాట్ అనే వర్డ్. సో యూ విల్ యాడ్ నాట్ హియర్. నెక్స్ట్ మెయిన్ వర్బ్కి ఇంగ్ ఫామ్, తర్వాత రిమైనింగ్ మ్యాటర్ అంతా ఎక్స్ట్రా. సో ఇదే కదా మన ఫార్ములా. నెగిటివ్ సెంటెన్స్కి ఎలా ఫామ్ చేసుకోవాలి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అంటే మనకి తెలిసిన ఫార్ములా, మనం చెప్పుకున్న ఫార్ములా ఇదే. సో మనం దీన్ని బేస్ చేసుకొని ఒక సెంటెన్స్ ఫామ్ చేద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, దే తీసుకుందాం. THEY, దే ఈజ్ ద సబ్జెక్ట్ హియర్. సో నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది, మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను మొన్న పాజిటివ్ సెంటెన్స్ స్టార్ట్ చేసుకున్నప్పుడే. ఇక్కడ ఉన్నది మనకి ఉన్న సబ్జెక్ట్ ఏదైనా అవ్వచ్చు, థర్డ్ పర్సన్ ప్లూరలే అవ్వాలా లేకపోతే ఫస్ట్ పర్సన్ అవ్వాలా, ఇట్లాంటివి ఏం లేవు. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ మనకి ప్లూరల్ అయినప్పుడు వీ షుడ్ డెఫినెట్లీ రైట్ ఆర్. మన హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది, ఆర్ ఈజ్ అవర్ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ప్లూరల్ అయితే మనకి వచ్చే హెల్పింగ్ వర్బ్ కూడా ఆర్ అవుతుంది. సో దే ఆర్ నాట్, సేమ్ నాట్. ఇక్కడ మళ్ళీ మెయిన్ వర్బ్ ఏం చెప్పుకుందాం, వాళ్ళు మూవీకి వెళ్తున్నారు అనేది ఒక సెంటెన్స్ అనుకోండి. దే ఆర్ నాట్, వెళ్ళటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, గో కదా. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మెయిన్ వర్బ్ గో అని రాసుకున్నాం, దీనికి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి. దే ఆర్ నాట్ గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నారు, మూవీకి కదా, టు మూవీ. సో దిస్ ఈస్ ద సెంటెన్స్ వీ రోట్ అకార్డింగ్ టు దిస్ ఫార్ములా. ఈ సెంటెన్స్ని మనం ఈ ఫార్ములా ద్వారా రాసుకున్నాం. దిస్ ఈస్ ఎ నెగిటివ్ సెంటెన్స్ బికాస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు మూవీ, వాళ్ళు మూవీకి వెళ్ళడం లేదు. చూసారా సెంటెన్స్ మీనింగ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు మూవీ. ఇది ఒక నెగిటివ్ సెంటెన్స్. సో దీన్ని మనం ఏం చేయాలి, మనకి సెంటెన్స్ అయితే వచ్చేసింది ఈ ఫార్ములా ప్రకారం, దీన్ని క్వశ్చన్ కిందకి కన్వర్ట్ చేసుకోవాలి. సో వి రైట్, మనం దీన్ని ఎలా చేద్దామంటే ఇందాక చేసుకున్నట్లుగానే సేమ్ మనం ఏం చేసాం, ఇందాక పాజిటివ్ సెంటెన్స్ని క్వశ్చన్ కింద ఫామ్ చేసినప్పుడు సబ్జెక్ట్ని హెల్పింగ్ వర్బ్ని ఈ టూ ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేసాం. అంటే దీన్ని ఇటు సబ్జెక్ట్ని హెల్పింగ్ వర్బ్ ప్లేస్లోకి, హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి రాసుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా అదే చేద్దాం. అయితే ఏం చేయాలి, ఈ ఆర్ని ముందు రాసుకోవాలి, దే అనే వర్డ్ని తర్వాత రాసుకోవాలి. ఆర్ దే నాట్ గోయింగ్ టు మూవీ. చూడండి క్వశ్చన్ ఫామ్ కింద కన్వర్ట్ అయిపోయింది కాబట్టి క్వశ్చన్ మార్క్. ఆర్ దే నాట్ గోయింగ్ టు మూవీ, దీని మీనింగ్ చూడండి, దే ఆర్ నాట్ గోయింగ్ టు మూవీ, వాళ్ళు మూవీకి వెళ్ళడం లేదు.
సో దీన్ని క్వశ్చన్ కింద కన్వర్ట్ చేసాం. అప్పుడు దీని మీనింగ్ ఏమవుతుంది? ఆర్ దే నాట్ గోయింగ్ టు మూవీ, వాళ్ళు మూవీకి వెళ్ళడం లేదా. ఓకే, సో నెక్స్ట్ దీన్ని మనం ఇంకొంచెం క్వశ్చన్ని ఎక్స్టెండ్ చేసుకుందాం. వై అనే వర్డ్ మనం యాడ్ చేసుకుందాం. వై ఆర్ దే నాట్ గోయింగ్ టు మూవీ. ఇప్పుడు ఈ సెంటెన్స్ మీద చూడండి, వై ఆర్ దే నాట్ గోయింగ్ టు మూవీ, వాళ్ళు మూవీకి ఎందుకు వెళ్ళడం లేదు. ఈ సెంటెన్స్ లోనేమో దే ఆర్ నాట్ గోయింగ్ టు మూవీ, వాళ్ళు మూవీకి వెళ్ళడం లేదు. ఇక్కడేమో వాళ్ళు మూవీకి వెళ్ళడం లేదా. ఈ సెంటెన్స్ మీనింగ్ వాళ్ళు ఎందుకు మూవీకి వెళ్ళడం లేదు. సో ఒక సెంటెన్స్ ని తీసుకొని మనం దాన్ని క్వశ్చన్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకొని దానికి ఇంకో క్వశ్చన్ ఫామ్ అనేది వై అనే వర్డ్ తోటి ఆ క్వశ్చన్ ఫామ్ ని ఇంకొక డిఫరెంట్ మేనర్ లో మనం ఎక్స్క్యూట్ చేసుకున్నాం. సో ఇంకా వెన్ అనే వర్డ్ యూజ్ చేస్తామా? వెన్ అంటే ఏంటి? వెన్ ఆర్ దే నాట్ గోయింగ్ టు మూవీ అంటే వాళ్ళు ఎప్పుడు మూవీకి వెళ్ళడం లేదనుకుంటామా? సో వెన్ అనే వర్డ్ మనం ఇక్కడ యూజ్ చేయలేం. సో హౌ అనే వర్డ్ కూడా యూజ్ చేయలేం. నెక్స్ట్ వాట్ అంటే ఏమిటి, సో ఇక్కడ ఇది కూడా యూజ్ చేయలేం. సో వై అనే ఒక వర్డ్ని మాత్రమే మనం ప్రాపర్గా యూజ్ చేయగలం. ఎందుకంటే వై ఎందుకు అనే ఒక రీజన్ మాత్రమే వాళ్ళు వెళ్ళట్లేదు అనేది మనకు తెలియాలి కాబట్టి. సో ఇలా ఒక నెగిటివ్ సెంటెన్స్ని మనం రాసుకొని దాన్ని ఇలా క్వశ్చన్ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్నాం. సో దీని ఫామ్లో చూడండి ఒకసారి, సేమ్ ఎలా? వై సబ్జెక్ట్ ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఆర్ వచ్చింది కదా మన ఇక్కడ. ఆర్ అనేది ఏంటి? హెల్పింగ్ వర్బ్ ప్లస్ నెక్స్ట్ దే అనేది ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ నాట్, తర్వాత మెయిన్ వర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రా. సో ఇక్కడ మీరు ఇక్కడ ఈ వై అనే వర్డ్ ఎందుకు రాయలేదంటే ఇక్కడ కూడా మీకు ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. వై అయినా వెన్ అయినా ఈ క్వశ్చన్ని బేస్ చేసుకొని వై అనే వర్డ్ యూస్ చేయాలా, వెన్ అనే వర్డ్ యూస్ చేయాలా, వాట్ లేకపోతే విచ్, ఇటువంటి వర్డ్స్ ఏం యూజ్ చేయాలనేది మీరు ఇక్కడ ఉన్న సెంటెన్స్ని బట్టి రాసుకోవచ్చు కాబట్టి ఇక్కడ చెప్పలేదు. సో ఇది మీ ఇష్టం, ఇక్కడ ఆ సెంటెన్స్ని బట్టి ఏం రాస్తారో. సో ఇది మాత్రం కాన్స్టెంట్, ఈ ఫార్ములా మాత్రం ఏం లేదు. ఇక్కడ ఉన్న ఈ హెల్పింగ్ వర్బ్ని ఈ సబ్జెక్ట్ని ఇంటర్చేంజ్ చేయాలి అంతే. సో మనకి క్వశ్చన్ ఫామ్ అనేది కన్వర్ట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ క్వశ్చన్ ఫామ్ ఆఫ్ ద నెగిటివ్ సెంటెన్స్. నాట్ ఒకటే మనకి పాజిటివ్ సెంటెన్స్కి దీనికి మధ్యలో ఉన్న డిఫరెన్స్. సో మీకు ఈ రోజు క్లాస్లో ఇచ్చే వర్క్ ఏంటంటే ఈ ఫస్ట్ ఒక నెగిటివ్ సెంటెన్స్ని ఈ ఫార్ములాతో మీరు ఒక నెగిటివ్ సెంటెన్స్ అనేది రాయండి. తర్వాత ఇదే ఫార్ములాని బేస్ చేసుకొని దాన్ని క్వశ్చన్ కింద ఎలా కన్వర్ట్ చేస్తారో చేసుకోండి. ఇంకా సెంటెన్స్కి సూటబుల్ అయ్యే వర్డ్స్ తోటి మీరు ఇంకా సెంటెన్స్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ యువర్ వర్క్. ఫస్ట్ ఏమో పాజిటివ్ సెంటెన్స్ని, తర్వాత నెగిటివ్ సెంటెన్సెస్ని, ఈ 2 సెంటెన్సెస్ని బేస్ చేసుకొని ఈ సెంటెన్స్ ఫామ్ చేసుకొని దాన్ని క్వశ్చన్ ఫామ్ కింద కన్వర్ట్ చేయండి. సో ఓకే, దట్ ఈస్ యువర్ క్లాస్ ఫర్ టుడే. I will discuss the next subtense in the next class. Okay, bye.